భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఏఐటియుసి మండల అధ్యక్షులు రాజేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆయన ఆదివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలో పాత్రికేయుల సమావేశాన్ని ఏర్పాటు చేసి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఇసుక దొరకక భవన నిర్మాణ కార్మికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని, ప్రభుత్వం వెంటనే స్పందించి భవన కార్మికుల సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని కోరారు. ఇల్లులు ఎక్కడికక్కడ ఆగిపోయి పేద ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, కావున ఇసుకను ఫ్రీగా ప్రభుత్వం అందించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇప్పుడు ఆయన మాటల్లో విందాం. పనులు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇల్లు కట్టించుకోవడానికి యజమానులు ముందుకొచ్చిన ఇసుక దొరక్క వాళ్ళు కూడా వెనకడుగు వేయాల్సి వస్తుంది. దీనివల్ల చాలా నష్టపోతున్నాం. ప్రభుత్వం దీనిని గమనించి ఇసుక ర్యాంపులు తెరిచి భవన నిర్మాణ కార్మికులకి పని వీలు కల్పించే విధంగా ఒక చట్టాన్ని తీసుకురావాలని ఈరోజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.